ఆ నగరంలో ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాలు ఎక్కువైపోయాయి. పట్టపగలే చిరు వ్యాపారులపై దాడులకు తెగబడుతున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని వారు చేస్తున్న హంగామాతో ఆ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు హడలిపోతున్నారు. తమ సన్నిహితుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఎన్నో ఏండ్లుగా వ్యాపారం చేసుకుంటున్న వారిపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు ఆ ఎమ్మెల్యే అనుచరులు. మహిళలని కూడా చూడకుండా కర్రలతో వారిపై దాడులకు పాల్పడుతూ బెదరగొడుతున్నారు. మరి ఆ ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యంపై ఓ లుక్కేద్దాం పదండి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనుచరులు సృష్టిస్తున్న హంగామాతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎమ్మెల్యే పేరు చెబుతూ వీధి వ్యాపారులపై వారు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. పబ్లిక్ గార్డెన్ వద్ద వీధి వ్యాపారులపై ఎమ్మెల్యే అనుచరులు విరుచుకుపడ్డారు. తమవారు అక్కడ డబ్బాలు పెట్టుకుంటారని, మీరు ఖాళీ చేయాలని వారిపై దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. 20 ఏళ్లుగా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న ఆ చిరు వ్యాపారులపై కర్రలతో దాడులకు పాల్పడ్డారు. మహిళలను కూడా చూడకుండా బూతులు తిడుతూ వారిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. వారి హంగామాను ప్రత్యక్షంగా చూసిన అక్కడి వారు ఒక్కసారిగా వణికిపోయారు. అయితే ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యానికి తీవ్ర భయాందోళనకు గురైన పలువురు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే నిందితులను అదుపులోకి తీసుకోకుండా పోలీసులు వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. గొడవ చేస్తున్న వారితో ఎమ్మెల్యే పీఏ మీ విషయంలో ఫోన్ చేశాడని, మీరిక్కడి నుంచి వెళ్లిపోవాలని బ్రతిమాలినట్లుగా అక్కడున్న వారు చెబుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాల్సిన పోలీసులు వారిని వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.